ఇండికేటర్స్లోకి వెళ్ళి వాల్యూమ్ని యాడ్ చేస్తున్నాను. అండ్ వాల్యూమ్ని మనం ఇక్కడ యాడ్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి వాల్యూమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే చార్ట్ మూవ్ అయినప్పుడు వాల్యూమ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం దీన్ని ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసి మూవ్ టు న్యూ పెయిన్ బిలో అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సో అప్పుడు ఏదైతే ఇక్కడ ఎగ్జిస్టింగ్ పెయిన్స్ ఎబోవ్ అండ్ బిలో ఉంటాయో అండ్ ఈ కంప్లీట్గా 2 డిఫరెంట్ టైల్స్ కింద ఉంటాయి. అండ్ మనం అవసరమైతే ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇండికేటర్ టెంప్లెట్లో మనం యూజ్ చేస్తున్న ఇంకొక ఇండికేటర్ వచ్చేసి మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో మనం ఏవైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూస్తామో చార్ట్లో వచ్చిన అన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయడం అనేది కొన్నిసార్లు మనకి టఫ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ని అవాయిడ్ చేయడానికి మన కోసం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్న ఇండికేటర్ని తీసుకొచ్చింది. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్గా అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అయి ఉంటాయి. సో మనం ఇక్కడ మనకు కావాల్సిన ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓకే మీద క్లిక్ చేసినప్పుడు మనకు అది డిఫాల్ట్గా అపియర్ అవుతుంది. సో నేను ఓన్లీ ఇన్సైడ్ క్యాండిల్ యొక్క హై అండ్ లో ఏదైతే టాప్ అండ్ బాటమ్ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మార్క్ చేసేలాగా నేను ఆన్ చేసి పెడుతున్నాను. అండ్ ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేస్తున్న టైం ఫ్రేమ్ అనేది 3 మినిట్స్గా ఉంటుంది. సో నేను ఇక్కడ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు మార్నింగ్ ఎప్పుడైతే 9:15 తర్వాత మార్కెట్ అన్నది ఓపెన్ అవుతుందో ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ ఉంటుందో దాన్ని మనం పక్కకి పెడతాం. సో ఈ స్ట్రాటజీలో మనం ఎంట్రీ అన్నది ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్లో అవాయిడ్ చేయడం అన్నది చేస్తాం. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.